కలవారి కోడలు కనక మహాలక్ష్మి అనే సీరియల్ వస్తుంది కదా! దాంట్లో హీరోయిన్‌కి ఎన్ని కష్టాలున్నాయనేసి నేను దాదాపు 20, 30 సీరియల్‌లో అయితే ప్రోమోలు చూస్తాను. సీరియల్ కూడా కొన్ని సీరియల్ 10 సీరియల్ అయితే రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నాను. దాంట్లో ఇన్ని కష్టాలు యా హీరోయిన్‌కి లేదు. అసలు ప్రోమో ఏశారు. ప్రోమో ఏసే కొందికి నాకైతే వెరీ, వెరీ ఇంట్రెస్ట్ అయితే కలిగింది. ఈ సీరియల్ మనం ఖచ్చితంగా చూడాలి. కలవారి కోడలు కనక మహాలక్ష్మికి ఎన్ని కష్టాలున్నాయా? అసలు ఎన్ని కష్టాలు పెట్టే అత్తగారు, వదిన గారు ఎవరు అనేసి తెలుసుకోవాలని అయితే నాకైతే ఉంది. అలాగే 3 అవార్డుల గురించి అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నా. వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎన్నెన్నో రాబోతున్నాయి. ఇక్కడ మధ్యాహ్నం మహానాయకుడికొచ్చి మన బాలా గారికైతే వచ్చింది. ఎన్నాళ్ళ వేచిన హృదయం సీరియల్ తరపు నుంచి మన బాలా గారికైతే వచ్చింది. కానీ బాలా గారు రాకపోయినా కానీ త్రిపుర గారు వచ్చి ఆ అవార్డుని అయితే అందుకున్నారు. సూపర్ అనిపించింది. అక్కడ కనకాల గారు, రాజీవ్ కనకాల గారు అయితే ఒక ఫన్నీ మూమెంట్ అయితే చేశారు. అంటే మధ్యాహ్నం మహానాయకుడు అన్నారు. ఇక్కడేమో మహానాయకు వచ్చింది అనేసి అయితే చెప్పారు. అలాగే గౌతమ్ గారికైతే దీర్ఘ సుమంగళి భవ నుంచి అయితే ఒక అవార్డు అయితే వచ్చింది. వాళ్ళు ఎంతలా ప్రేమించారంటే ఆ అవార్డుని నేను రోజు ప్రేయర్ చేస్తాను. ఆ ప్రేయర్‌లో ఈ అవార్డు మధ్యాహ్నం మహానాయకుడు ఎలాగైనా నాకు రావాలని నేను కోరుకున్నానని దేవుడిని అడిగారు. ఆ దేవుడే నాకు ప్రసాదించాడనే కొందికి మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఒక అమ్మవారి విగ్రహాన్ని అయితే తెచ్చేసారు. అది మాత్రం లిటరల్లీ సూపర్ గూస్ బంప్స్ ఎపిసోడ్ అయితే అక్కడైతే వచ్చింది. అలాగే కలవారి కోడలు కనక మహాలక్ష్మి నుంచి మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ స్లాట్‌లో అయితే ఉత్తమ కోడలు అయితే అవార్డు వచ్చింది. ఇక్కడ పడమట సంధ్యారావు గురించి మన ఆద్య గారికైతే ఉత్తమ కోడలు అవార్డు అయితే వచ్చింది. అలాగే బెస్ట్ జంట వచ్చి నిన్నూరేళ్ల సావాసం నుంచి మన వాళ్ళ పేరు మర్చిపోయాను. ఒక సెకండ్ చెప్తాను. చాలా నేను వసుధార గారు నాకైతే మెసేజ్ చేస్తూనే ఉంటారు. సార్ నిన్నూరేళ్ల సావాసం ఇంక వచ్చింది అనేసి. అక్కడొచ్చి మనం బెస్ట్ కపుల్ భాగి అమరేంద్ర గారికి అయితే వచ్చింది. వీళ్ళు కూడా చాలా సెంటిమెంట్‌గా అయితే ఫీల్ అయ్యారు. మేము మలయాళం నుంచి వచ్చినా గానీ, నేను ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు వచ్చినా గానీ, తెలుగులో ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా గానీ, నాకు బెస్ట్ కపుల్ అవార్డు రావడం మాత్రం చాలా సంతోషంగా ఉందనేసి అక్కడ అమరేంద్ర గారు పంచుకున్నారు. సూపర్ అనిపించింది. అవార్డ్ ఫంక్షన్ మీకెలా అనిపిస్తుంది? ఇది 3వ వీడియో. ఆల్రెడీ 2 వీడియోలు చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయ్యింటే ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి అవార్డ్స్ లోడింగ్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.